కుంభమేళాను గురించి అపవిత్ర నివేదికలు కూడా వచ్చినాయి. వాటినేమి పట్టించుకోవద్దని యోగి ఆదిత్యనాథ్ గారే ఒక హెచ్చరిక చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగరాజ్ వద్ద మహాకుంభమేళా సమీపంలోని నదీ జలాలు ఆమోదయోగ్యమైన స్థాయిలకు మించి మల సంబంధిత బ్యాక్టీరియాతో కలుషితం అయ్యాయంటూ వచ్చిన వార్తలను గట్టిగా త్రోసిపుచ్చారు. ఆయన ఫిబ్రవరి 19న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడుతూ అలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఖండించారు. ఆయన దాన్ని ప్రపంచంలో అతిపెద్ద ధార్మిక భక్త జనసమూహాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న ఒక ప్రయత్నమని, సనాతన ధర్మం పైన, గంగామాత పైన, భారత్ పైన జరుగుతున్న ఒక దాడి అని అన్నారు. ముఖ్యమంత్రి సభను ఉద్దేశించి మాట్లాడుతూ మనం ఇక్కడ చర్చలలో మునిగి తేలుతున్నప్పటికీ ఇప్పటికీ 56,20,00,000 మందికి పైగా భక్తులు ప్రయాగరాజులో పవిత్ర స్నానం ఆచరించారు అని తెలిపారు. మహాకుంభమేళా పవిత్రతను ఇప్పుడైతే మొత్తం పూర్తి అయ్యేటప్పటికి 66,20,00,000 మంది ఎంతమందో చెప్పారు. 66 కోట్లు దాటి వచ్చారు. అంటే భారతదేశంలోని హిందువులలో సగం మంది వెళ్ళి స్నానం చేసి వచ్చారన్నమాట. మహాకుంభమేళా పవిత్రతను కించపరచడానికి ఎలాంటి ఆధారరహితమైనటువంటి ఆరోపణలను, నకిలీ వీడియోలను జనబాహుళ్యంలోకి తీసుకువెళుతున్నారని విమర్శించారు. మహాకుంభమేళా ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని, ఇది సమాజానికి చెందినదిగా ఆయన తెలిపారు. దుష్ప్రచారానికి తెరతీశారంటూ విపక్ష నేతలను నిందించారు. కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి అంటే CPCB అంటారు దాన్ని పొట్టిగా, మహాకుంభమేళా వద్ద అనేక చోట్ల నీటిలో మల సంబంధిత పూర్తి కొలిఫోమ్ బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉన్నాయని పేర్కొంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఒక నివేదిక సమర్పించడంపై యూపీ సీఎం మండిపడ్డారు. ఆ నివేదిక జనవరి 12, 13 తేదీల్లో జరిపిన పరీక్షల ఆధారంగా రూపొందించింది. అంటే అక్కడ ఇంకా అప్పుడు ప్రారంభం కాలేదన్నమాట. అక్కడి నీరు తాగడానికి కాదు కదా, కనీసం స్నానం చేయడానికి కూడా పనికిరాదని నివేదిక తెలిపింది. మహాకుంభమేళా సందర్భంగా శుద్ధి చేయని మురుగునీటిని గంగా, యమున నదుల్లోకి వదులుతున్నారంటూ NGT సైతం పేర్కొంది. అయితే ఇలాంటి నివేదికలను, వార్తలను సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పరిశీలిస్తుండగా వచ్చిన డేటా ప్రకారం త్రివేణి సంగమ జలాలు చాలా స్నానం చేయడానికి మాత్రమే కాకుండా ఆచమనం చేయడానికి కూడా యోగ్యమైనవని యోగి స్పష్టం చేశారు. ఇదే విషయమై సీఎం మాట్లాడుతూ సంగమం చుట్టుపక్కల ఉన్న అన్ని పైపుల కాలువలను సీల్ చేశాం, నీటిని శుద్ధి చేసిన తర్వాతనే వదులుతున్నాం. ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి UPPBC ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను పర్యవేక్షిస్తోంది అని చెప్పారు. విపక్షాలు మరీ ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ అంటే అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అలాగే మమతా బెనర్జీ అధినేతలు అన్నమాట. ఈ 3 పార్టీలకి వీళ్ళు అవమానిస్తున్న ఈ 3 కుంభమేళాను అవమానిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సీఎం మాట్లాడుతూ సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం ఓ నేరమైతే అలాంటప్పుడు మా ప్రభుత్వం ఆ నేరాన్ని ఎంతో గర్వంగా చేసుకుంటూ పోతుంది అని అన్నారు. కుంభమేళాతో యూపీకి 3 లక్షల కోట్లు ఆదాయం. మహాకుంభమేళా ఓ ధార్మిక కార్యక్రమం. అది అంతేకాకుండా ఉత్తరప్రదేశ్కు ఒక కీలకమైన ఆర్థిక చోదక శక్తిగా కూడా వ్యవహరిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఫిబ్రవరి 14న లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఏడాది ప్రయాగరాజ్లో కుంభమేళాకు 1,500 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. కోట్లాది మంది ప్రజలు పాల్గొంటున్న ఈ మహత్తరమైన ఆధ్యాత్మిక కార్యక్రమం రాష్ట్రంలో పర్యాటకం, వాణిజ్య రంగాలకు ఊతమిస్తుందని తెలిపారు. తద్వారా కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 3 లక్షల కోట్ల రూపాయలను సమకూరుస్తుందని చెప్పారు. మహాకుంభమేళాకు 4,000 కోట్లు ఎలా ఖర్చు పెడతారంటూ ప్రశ్నించిన విపక్షాలపై సీఎం ధ్వజమెత్తారు.
కుంభమేళాకు 1500 కోట్లు మాత్రమే వెచ్చించామని, మిగిలిన 2500 కోట్లను ప్రయాగరాజ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేశామని తెలిపారు. అంటే ఈ 2500 మౌలిక సదుపాయాలు అంటే అక్కడ రోడ్లు కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు ప్రయాగరాజులో. కాబట్టి అలా 2500 కోట్లు, ప్రత్యేకంగా 1500 కోట్లు ఈ కుంభమేళా కోసం ఖర్చు పెట్టినాయి. మొత్తం 4000 కోట్లు అనమాట. ఇలా ఖర్చు చేశాము. ఈ 4000 కోట్లు రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు తెచ్చిపెడుతున్న కుంభమేళాపై పెట్టిన ఖర్చును ఎలా ప్రశ్నిస్తారు మీరు అని యోగి మండిపడ్డారు. స్వస్తి.